ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం దేవుని కనికరం. దేవుడు మానవుడితో వ్యవహరించినటువంటి తీరును వివరించే కనికరం అనేటువంటి పదానికి ఉపయోగించిన చాకద్ అనేటువంటి హిబ్రూ పదం అనేక రూపాల్లో కనపడుతుంది. లూకాసు వార్త 10:37 మంచి సమరయుని కథలో మనం చదివినట్లుగా మనుషులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని మరి ఇది తెలియజేస్తూ ఉంది. సో దేవుని కనికరం గురించినటువంటి కొన్ని సత్యాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మనం ముందుకెళ్ళినప్పుడు కీర్తనల గ్రంథం 25వ కీర్తన 6వ వచనం చదివినట్లయితే, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నెంబర్ 1, దేవుడి కనికరం గురించినటువంటి సత్యాల్లో నెంబర్ 1, దేవుడు తన కనికరాన్ని పూర్వం నుంచి కూడా చూపుతూ ఉన్నాడు. ఇది సత్యం. రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు అత్యధిక కనికరం కలిగిన వాడు. హల్లెలూయా, ఇది సత్యం. మూడవదిగా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇక్కడ దేవుడు కనికరము గల ప్రధాన యాజకుడు, హెబ్రీ 2:17 ప్రకారం. అలాగే మీకా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైనటువంటి నీతో సముడైనటువంటి దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. అంటే ఇక్కడ కనికరము చూపుటలో ఆనందించేవాడు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16వ వచనంలో, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. దేవుని కనికరము ఉన్నతమైనది. ఏమనుందండి ఇక్కడ? ఉన్నతము. సో ఇక్కడ 5 సత్యాలు మనం నేర్చుకున్నాం. దేని గురించి? దేవుని కనికరం గురించిన 5 సత్యాలు. నెంబర్ 1, దేవుడు తన కనికరాన్ని పూర్వం నుంచి చూపుతున్నాడు. నెంబర్ 2, దేవుడు అత్యధిక కనికరం గలవాడు. నెంబర్ 3, దేవుడు కనికరము గల ప్రధాన యాజకుడు. నెంబర్ 4, దేవుడు కనికరము చూపుటలో ఆనందించే దేవుడు. నెంబర్ 5, దేవుని కనికరము ఉన్నతమైనది. ఆమేన్. సరే, దేవుడు కనికరం కలిగిన వాడు, మంచిదే. దేవుని కనికరం కలిగినటువంటి సత్యాలు మనం నేర్చుకున్నాం. మరి యొక్క కనికరం యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఒక 5 విషయాలు మనం చూద్దాం. బైబిల్లో నుంచే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఆమేన్. ఇక్కడ కనికరం అంటే ఏంటంటే, కనికరం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, కనికరము తీర్పును మించింది. ఈ సత్యాన్ని మేము గ్రహించాలి. కనికరం అంట తీర్పును మించినటువంటిది కనికరం. హల్లెలూయా.
మత్తయి సువార్త 9:13 మనం చదివినట్లయితే, అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవలేదు, నేను కనికరమునే కోరుచున్నాను కాని బలిని కోరను. సో కనికరము యొక్క ప్రాధాన్యత ఏంటంటే, దేవుడు కనికరాన్ని కోరతాడు కానీ బలిని కోరడు. నెక్స్ట్ ఇంకొక ప్రాముఖ్య విషయం మనం చూసినట్లయితే, దేవుడు జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడని మనం చదువుకుంటూ వచ్చిన్నాం. బైబిల్ గ్రంథం నుంచి కూడా మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 3:17 అయితే పైనుంచి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. వింటున్నారా ప్రియులరా? అంటే ఇక్కడ దేవుని కనికరము తీర్పును మించినది. దేవుడు కనికరాన్ని కోరతాడు కానీ బలిని కోరడు. మూడవదిగా దేవుని జ్ఞానం కనికరంతో నిండి ఉంది. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7:25 ప్రకారం మనం చూసినట్లయితే, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఇండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడినై నా తాత్పర్యం చెప్పుచున్నాను అంటుంటాడు అక్కడ. అంటే ఇక్కడ కనికరం మనలను నమ్మకస్తులుగా చేస్తుంది. ఆమేన్. అలాగే తీతు పత్రిక మనం చూసినట్లయితే ప్రియులరా, 3:5 మనము నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయటం ద్వారా మనం రక్షించాను. సో ఇక్కడ తీతు 3:5 ప్రకారం దేవుని కనికరం మనకు రక్షణ తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. సో 5 విషయాలు అయిపోయి అంత బాగానే ఉంది. కానీ మరి దేవుని కనికరాన్ని మనం ఎలా పొందుకోవాలి? దేవుని కనికరం ఎలా పొందుకోవాలి అని చూసినట్లయితే, మత్తయి సువార్త 5:7 చదివినట్లయితే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరం కలిగి ఉండడం ద్వారా కనికరాన్ని పొందుకుంటామంటండి. వింటున్నారా? కనికరము కలిగి ఉండడం ద్వారా కనికరాన్ని పొందుకుంటామంట. 51:1 ప్రకారం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. కనికరం కలిగి ఉండడం ద్వారా కనికరాన్ని పొందుకుంటాం. కనికరాన్ని కోరుకొనడం ద్వారా కనికరాన్ని పొందుకుంటాం. ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రియులరా. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:16 మనం చదివినట్లయితే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. కనికరం ఎలా పొందుకుంటామంటే కృపాసనము, దేవుని కృపాసనము వద్దకు వెళ్ళడం ద్వారా, దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడం ద్వారా మనం కనికరాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 4:16 చదివినట్లయితే, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు అని ఉంటుంది అక్కడ. సామెతలు గ్రంథం 28వ అధ్యాయం మనం చదివినట్లయితే 13వ వచనంలో,
అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. అంటే పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా కనికరాన్ని పొందుకుంటాం. పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా కనికరాన్ని పొందుకుంటాం. గలతీ పత్రిక 6:15 చదివినట్లయితే, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. 18 సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు ఆత్మతో ఉందురుగాక. ఆమెన్. ఇక్కడ నూతన సృష్టి విధానాన్ని అవలంబించడం ద్వారా మనం దేవుని కనికరాన్ని పొందుకుంటాం. సో దేవుని కనికరాన్ని పొందుకునేటువంటి 5 విధానాలు ఏంటంటే, నెంబర్ 1 కనికరం కలిగి ఉండటం ద్వారా, నెంబర్ 2 కనికరాన్ని కోరుకొనడం ద్వారా, నెంబర్ 3 దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడం ద్వారా, నెంబర్ 4 పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా, నెంబర్ 5 నూతన సృష్టి విధానాన్ని అవలంబించడం ద్వారా. హల్లెలూయా. నెక్స్ట్, సరే దేవుని కనికరాన్ని మనం పొందుకున్నాం, అనుభవిస్తున్నాం, బాగానే ఉంది. మరి దేవుని కనికరానికి మన ప్రతిస్పందన ఎలా ఉన్నది? దేవుని కనికరానికి మన ప్రతిస్పందన ఎలా ఉన్నది? లూకాసు సువార్త 6:36 చదివినట్లయితే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్లు మీరును కనికరము గలవాడైండి. దేవుడు మన పట్ల చూపినటువంటి కనికరానికి మన బాధ్యత ఏంటంటండి, ప్రతిస్పందన ఏంటంట, మనము కూడా కనికరం చూపించాలి, మనము కూడా కనికరం కలిగి ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం కూడా కనికరం కలిగి ఉండాలి. నెక్స్ట్, కీర్తనల గ్రంథం 51 మనం చూసినట్లయితే, మొదటి వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. దేవుని కనికరానికి మన ప్రతిస్పందన మొట్టమొదటిగా కనికరం చూపించాలి, రెండవదిగా కనికరాన్ని ప్రేమించాలి. 51 కీర్తన 1 వచనం ప్రకారం కనికరాన్ని ప్రేమించాలి. యూదా పత్రిక 1:21 మనం చదివినట్లయితే, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. ఏం చేయాలంటే కనికరము కొరకు కనిపెట్టాలి. దేవుని యొక్క కనికరానికి మన ప్రతిస్పందన ఏంటంటే, దేవుని కనికరం కొరకు కనిపెట్టాలి. రోమపత్రికలో 12:1 మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరం సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వినాలి ప్రియులారా, ఇక్కడ రోమపత్రిక 15:9 మనం చూసినట్లయితే, అందు విషయమై ఈ హేతువు చేతను జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం దేవుని మహిమపరచడం ద్వారా దేవుని కనికరానికి మన ప్రతిస్పందన అవుతుంది అన్నమాట. హల్లెలూయా. సో దేవుడు కనికరాన్ని పొందే విధానం మనం నేర్చుకున్నాం. దేవుడు కనికరం చూపక దేవుని కనికరానికి మన ప్రతిస్పందన కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనలో కనికరం లేకపోతే ఏం జరుగుతుంది?
మనలో కనికరం లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఒక 3 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు రాసుకుంటే మంచిది. నెంబర్ 1, మత్తయి సువార్త 18వ అధ్యాయము 33-34 వచనాలు. 33-34 వచనాలు. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణించవలసినటువంటి ఉన్నది కాబట్టి అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అత్యున్నదంతయు చెల్లించే వరకు బాధపడుచు వారిని అప్పగించెను. ఇది గమనించాలి. ప్రియులారా, దేవుడు మన పట్ల కనికరాన్ని చూపడు. మనం కనికరం లేకపోతే ఏం జరుగుతుందంటే దేవుడు మన పట్ల కనికరాన్ని చూపడు. మరి ఏమవుతుంది? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం చదివినట్లయితే, కనికరము చూపనేవాడు కనికరము లేని తీర్పు పొందును. అంటే మనలో కనికరం లేకపోతే కనికరం లేని తీర్పు పొందుతాము. హల్లెలూయా. మనం కనికరం లేనటువంటి వారం అయితే కనికరం లేనటువంటి తీర్పు పొందుతాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయాలను అనగా న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసింది. హల్లెలూయా. గమనించాలి. 3వది, మనం వేషధారులుగా ఉంటాం. మనలో కనికరం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు మన పట్ల కనికరాన్ని చూపడు. కనికరం లేని తీర్పును పొందుతాం. మనం వేషధారులుగా ఉంటాం. ఇది చాలా అమూల్యమైన విషయం. నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం ప్రియులారా. మనలో కనికరం లేకపోతే ఏం జరుగుతుందో చూశారు. అలాగే ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని మనం అన్వయించుకుందాం. ఒకసారి నెపోలియన్ చక్రవర్తి ఒక ఖైదీకి ఉరిశిక్ష వేయబోతున్నాడు. ఆ ఖైదీ చిన్న కూతురు చక్రవర్తి దగ్గరకు వచ్చి తన తండ్రిని విడిపించమని చెప్పి బతిమాలినా కానీ న్యాయాన్ని నిర్వర్తించడంలో చక్రవర్తి చాలా పట్టుదలగా ఉన్నాడు. అయ్యా, నేను నీ దగ్గరకు న్యాయం గురించి మాట్లాడడానికి రాలేదు, కానీ కనికరం చూపమని ప్రాధేయపడడానికి వచ్చాను అన్నదే ఆ చిన్నమ్మాయి. ఈ మాటలు చక్రవర్తి మీద ఎంతో ప్రభావితం చూపడం వల్ల ఆ ఖైదీని విడిచిపెట్టాడు. దేవా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వింటున్నారా? కేవలం 3 సెకండ్లు అయినప్పటికీ అతడు అర్థవంతంగా ప్రార్థించాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, దేవుని కనికరాన్ని మీరు గమనించారా, గుర్తించారా? అద్భుతమైనటువంటి వాక్యాన్ని మరలా విని ప్రభు సన్నిధిలో వర్ధిల్లడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.